జర్నలిజం ఫీల్డ్ జర్నలిజం నుంచి యువతలకు బయటకు వచ్చేటప్పుడు చాలా బాధ. ఎందుకంటే ఏళ్ల తరబడి జనంతో ఇంటరాక్షన్ అయ్యేటటువంటి వ్యవస్థ, జనానికి సంబంధించిన సమస్యలు తెలుసుకోవడమే కాదు, వాటికి సంబంధించి సాధ్యమైనంత అధికారిక యంత్రాంగంతో పోట్లాడినో లేకపోతే మంచిగా చెప్పినో పరిష్కరింప చేయగలిగినటువంటి వ్యవస్థ. ఇది గత 10-15 సంవత్సరాల నుంచి క్రమంగా దిగజారుతూ వస్తోంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన టైంలో ప్రాంతాల వారీగా జర్నలిస్టులు చీలిపోయారు. ఆ తర్వాతనే ఇక 2 రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి పార్టీల వారీగా జర్నలిస్టులు చీలిపోతూ ఉండేటప్పటికి అసహ్యం వేసి ఆ ఫీల్డ్ జర్నలిజం వదిలేసి కంప్లీట్గా ఈ యూట్యూబ్ ఈ వ్యవహారాలు చేసుకుంటున్నాను. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది, శాంతం కంపు కొట్టేస్తోంది. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే సోదర జర్నలిస్టులను చూస్తే జాలేస్తోంది. ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది. ఈనాడు స్ట్రింగర్లు అంటే స్ట్రింగర్ అనేవాడు ఒక వెన్నెముకల అంటాడు, ఒక గ్రౌండ్లో ఫీల్డ్లో పనిచేసేది అతనే. నేను స్ట్రింగర్ నుంచి వచ్చినటువంటి వాడినే. నాకు అప్పచెప్పిన 3 సందులకు సంబంధించిన ఏరియా నుంచినే నేను ప్రారంభించాను నా కెరీర్ని. కాబట్టి స్ట్రింగర్కి ఎంత కష్టం ఉంటుందో తెలుసు. ఆ స్ట్రింగర్ మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. ఇసుక మీదన వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సీరియల్ వేయాలనుకున్నారు. ఎందుకు? జగన్ని బద్నాం చేయాలి కాబట్టి. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దాని దగ్గరికి వెళ్ళారు. స్ట్రింగర్లు వెళ్తే అక్కడ కొట్టడానికి వచ్చారు వాళ్ళు. ఇంకేముంది చూసారా, మా వాళ్ళని కొట్టారు. వీళ్ళు తన్నులు తింటున్నారు అక్కడ. అలాగే సాక్షి వాళ్ళని ఇదివరకు తన్నేవాళ్ళు, వాళ్ళు ఏది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇదివరకు ఆ పత్రికల్లో పనిచేస్తున్నామంటే చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఫోటోగ్రాఫర్లు అయినా వాళ్ళకి సంబంధించిన కెమెరామెన్లు అయినా సరే. ఇవాళ రోజున చెప్పుకోవాలంటే సిగ్గుగా భయంగా ఆ ప్రోగ్రామ్ని బట్టి. వైసీపీ వాళ్ళ ప్రోగ్రామ్ అయితే సాక్షి అతను రొమ్ము తీర్చుకుని మాట్లాడాలి, కానీ రొమ్ము తీర్చుకోలేడండి. ఎందుకంటే ఏం నీకు అంత అహంకారం, మన పేపర్ ఓడివేగా అంటారు. అక్కడ విలువేవారు. అవతల దాంట్లోకి వచ్చి నువ్వు సాక్షిన పో అంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిది అంతే. వైసీపీ వాళ్ళ దగ్గర వెళ్దా ఇది ఈనాడా జ్యోతి పని చూసుకో అంటారు. అదే వీళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్నారు కూడా, మన పత్రిక కదా ఎందుకు నువ్వు అట్ట మాట్లాడతావు అని అడుగుతుంది. ఇంకా అసలు వాడికి వాల్యూ ఏముంది? రిపోర్టర్కి వాల్యూ లేదు, ఫోటోగ్రాఫర్కి వాల్యూ. పైగా ఒక ప్రోగ్రాం జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాంకి సాక్షి ఫోటోగ్రాఫర్ వెళ్తే ఏం చేయాలి? అంతా జనం నిండుగా ఉన్నా సరే ఖాళీగా ఎక్కడుందో చూసుకుని ఫోటో తీయాలి. అక్కడున్న తెలుగుదేశం వాళ్ళు అంటారు. అదే ఇప్పుడు వీళ్ళది ఏం చేస్తున్నారు? సాక్షి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోట్ల ఈనాడును జ్యోతి ఫోటోగ్రాఫర్ల ఉద్యోగం ఏంటంటే అక్కడెక్కడ ఖాళీగా ఉందో చూసి, లేకపోతే వీళ్ళే ఖాళీ చేసైనా సరే ఫోటో తీయాలి. వీళ్ళు కొడుతున్నారు. తన్నులు తినటం అన్నటువంటిది ఇప్పుడు రిపోర్టర్లు, కెమెరామెన్ల ఉద్యోగం అవుతుంది. వాళ్ళు ఇచ్చే జీతాల కోసం బ్రతుకుతుంటే వాళ్ళ రాజకీయాల కోసం వీళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఏమైనా ప్రాణాలు పోతే లేకపోతే ఏదన్నా అంగవికలరు అయితే ఎవరిది బాధ్యత? ఓ 1,50,000 పరిహారం పడేస్తారు. వాళ్ళ బ్రతుకంతా ఏంటి? ఇక రాబోయేటువంటి రోజుల్లో రిపోర్టర్లకు కూడా తుపాకులు పుచ్చుకుని ఫోటోగ్రాఫర్లు మిషన్ గన్లు పుచ్చుకుని తిరగాల్సి వచ్చే రోజులు వస్తాయేమో. ఆ స్థితికి దిగజారినందుకు ఆంధ్రప్రదేశ్ ఎదిగిందనాలా, దిగజారిందనాలా? రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఈ పాపానికి 2 ప్రాంతీయ పార్టీలు కారణమే. అలాగే వాటిట్లో చేతుల్లో వాళ్ళకి సంబంధించిన పత్రికల్ని నమ్ముతున్నటువంటి జనము కారణమే అనుకోవాలా?